అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన వియ్యాలవారు వీసా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పొద్దున్న 8 గంటలైంది. విశాల, వీళ్ళు ఈ పాటకి అక్కడికి వెళ్ళుంటారంటావా? అడిగాడు వెంకట్రావు. ఏం సొదబెడుతున్నారండి అంటే అన్నానంటారు గాని ఈ మధ్య మీకు చాదస్తం ఎక్కువైపోతోంది, విసుక్కుంది విశాలాక్షి. ఏమిటో కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఒకటే టెన్షన్గా ఉంది అన్నాడు వెంకట్రావు. మీదంతా మరీ విచిత్రంగా ఉంది. ఏదో ఆపద బుజ్జుకొచ్చినట్లు మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు అంది విశాలాక్షి. నీకేం తెలుసు నా బాధ? ఎలాగైనా ఈ ఆపద తప్పిపోతే బావుండని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా కోరిక తీరితే మన ఇంటి ముందర పెట్టిన వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యం పెడతాను అన్నాడు 2 చేతులు జోడించి. ఈ ముక్కుతో 16 ముక్కులు పూర్తయ్యాయి. ఏదో మిన్నివిరిగి మీద పడ్డట్టు ఏమిటండి మీ కంగారు అంది విశాలాక్షి. అది కాదు విశాల. ఏది కాదు? ఎవరన్నా వింటే నవ్విపోతారు. జరిగేదేదో జరక్క మానదు. మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి అని కసిరేసి వెళ్ళిపోయింది. కాసేపు కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరిగి 10 గంటలకి వియ్యంకుడి సెల్కి ఫోన్ చేశాడు. ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఈయన కంటే 10 ఇంతలు కంగారుగా ఉన్నాడు ఆయన. రైలు టైంకే వచ్చింది. మా వాళ్ళింటికెళ్ళి స్నానం చేసి ఇదిగో ఇక్కడికొచ్చాము. ఏం బావగారు, పనవుతుందంటారా? మా పనవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి బావగారు అన్నాడు దాదాపు ఏడ్చేస్తూ. అవుతుందిలేండి, కంగారు పడకండి, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు వెంకట్రావు. ఆయనకి చాలా దిగులుగా ఉంది. భార్యను పలకరిస్తే కరిచేలా ఉంది. కాసేపు పేపర్ తిరిగేశాడు. టీవీ చూశాడు. దేని మీద బుద్ధి కుదరలేదు. వెళ్లి మంచం మీద పడుకున్నాడు. ఎదురుగా అటక మీద పెట్టి ఉన్న గున్న ఏనుగు లాంటి నల్ల సూట్ కేసుల మీద పడింది వెంకట్రావు దృష్టి. అదిరిపడి లేచి కూర్చున్నాడు. చివాల్న లేచి వంటింట్లోకి వెళ్ళాడు. విశాలా, నీకేమనిపిస్తోంది? దొరుకుతుందా వీసా, దొరకదా? పోనీ వీళ్లు కాకపోతే వీళ్ల బంధువుల్లో ఎవరికైనా వీసా ఉంటే వాళ్లనే వెళ్లమందాం అన్నాడు కంగారుగా. తల బాదుకుంది విశాల. మీ కంగారు బంగారంగాను. ఏ విషయం ఇంకా సేపట్లో తెలిసిపోతుంది. ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటినుంచైనా బుర్ర తినకండి అని విసురుగా సమాధానం చెప్పింది. ఇంట్లో ఉంటే ఇలానే పీక్కు తింటారని త్వరగా వంట ముగించి టేబుల్ మీద పెట్టింది. చీర మార్చుకొని, నేను బయటికెళ్ళొస్తాను, నా కోసం చూడకండి, అన్నీ బల్ల మీద పెట్టాను, మీరు భోజనం చేసేయండి అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది విశాలాక్షి. ఇదో ముద్దవుతారో, చీవ కుట్టినట్టైనా లేదు దీనికి. అయినా దీనికేం తీవ్రం? ఎక్కడున్నా కాలక్షేపానికి కొద ఉండదు కదా. ఈ తలకాయ నొప్పులన్నీ నాకే అని పళ్ళు కొరుక్కున్నాడు. ఎదురుగా షోకేస్లో వరుసగా ఉన్నాయి ఫోటోలు. పిల్లలిద్దరు కాలేజీల్లో ఉండగా తాము నలుగురి ఫోటో. అమ్మాయి పెళ్లి ఫోటో, తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు, తర్వాత అమ్మాయి అల్లుడు మనవడు మనవరాలు, ఆఖరణ అబ్బాయి పెళ్లి ఫోటో. చివరగా నిట్టూర్చాడు వెంకట్రావు. ఉరిమి మంగళ మీద పడటం అంటే ఇదే. మా రోజులే నయం, ఈ తలనొప్పి ఉండేది కాదు అనుకున్నాడు. విశాలాక్షి కడుపుతో ఉన్నప్పుడు 7వ నెలలో పురిటికి పంపేసి పిల్లకి 5వ నెల వచ్చి ఆవిడ వచ్చే వరకు ఖుషీగా కాలం గడిపేశాడు. 2వ పురిటికి అంతే. ఏ బాధరా బందీ లేకుండా గడిచిపోయింది. తర్వాత కాలం మారింది. కూతురికి పెళ్ళయింది. అల్లుడు కంప్యూటర్ ఇంజనీరు, అమెరికాలో ఉన్నాడు. కూతుర్ని అంత దూరం పంపిస్తుంటే గుండె బరువెక్కింది. ఆ తర్వాత అమ్మాయి పంపించిన ఫోటోలు అవి చూసి, పోన్లే దూరాన ఉన్న మహారాణిలాగా ఉంది అని తృప్తిపడ్డాడు. పెళ్లైన ఏడాదికి కూతురికి నెల తప్పింది. వెంకట్రావు విశాలాక్షిల ఆనందం వర్ణనాతీతం. ఎప్పుడొస్తావమ్మా పురిటికి అని అడిగారు. నేను రాను నాన్న, అలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అమ్మా రండి అంది కూతురు. ఏనుగెక్కినంత సంబరపడ్డారు వీళ్లు. కూతురి పుణ్యమాని అమెరికా వెళ్తున్నామని సరదా పడిపోయారు. అల్లుడు కావలసిన పేపర్లన్నీ పంపించాడు. వీసా కోసం వెళ్తే వీసా తీరిగ్గానే దొరికింది.
10 ఏళ్లకు వీసా ఇచ్చేశారు. కూతురికి పుట్టబోయే బిడ్డకు బోలెడన్ని వస్తువులు కొనుక్కొని అమితోత్సాహంతో అమెరికా ప్రయాణం అయ్యారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఆ అగ్రరాజ్యాన్ని కళ్ళారా చూసి పరవశించిపోయారు. వీళ్లు వెళ్లిన 10 రోజులకే అమ్మాయికి డెలివరీ అయ్యింది. మరో 1 రోజులు పసిబిడ్డతో కాలక్షేపం అయిపోయింది. క్రమంగా వారిలోని ఉత్సాహం నీరుగారిపోయి దాని స్థానాన నీరసం కలగసాగింది. ఆ ప్రాంతంలో విపరీతమైన చలి. ఎండాకాలం మండుటెండాకాలం తప్ప మరో సీజన్ ఎరుగని విజయవాడలో పుట్టి పెరిగిన వెంకట్రావు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయాడు. ఇక విశాలాక్షి అలవాటు లేని పనిభారం వల్ల సతమతం అయిపోయింది. మనిషి సాయం ఉండదు, అన్నీ స్వయంగా చేసుకోవాలి. ఎన్ని మిషన్లున్నా రాత్రి అయ్యేసరికి ఆవిడ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేది. రాత్రి పసివాడు లేచి ఏడ్చేవాడు. వాడితో సరిగ్గా నిద్ర ఉండేది కాదు. వెంకట్రావుకి 24 గంటలు ఇంట్లోనే గడపవలసి రావటంతో పిచ్చెక్కినట్లుగా అయింది. గుమ్మం దాటి వెళ్లాలంటే అల్లుడి సాయం కావాలి. అతను అలసిపోయి ఇంటికొచ్చాక, అల్లుడు నన్నలా ఎక్కడికైనా తీసుకెళ్ళు అని ఏ మామగారు అడగగలడు? ఒకసారి ఒంటరిగా బయటికి వెళ్లి రోడ్డు దాటుతుంటే పోలీసులు పట్టుకున్నారు. పరాయి దేశం వాడని తెలుసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంకొకసారి అల్లుడితో బయటికెళ్ళినప్పుడు హోటల్లో పిజ్జా తింటూ పక్క టేబుల్ దగ్గరున్న తెల్ల అమ్మాయిని చూస్తూ ఉంటే అల్లుడు మందలించాడు. అట్లా చూడకూడదు మామయ్య గారు అన్నాడు. వెంకట్రావుకి చచ్చేంత మొహమాటం వేసింది అప్పటికి. అబ్బే, నేను ఊరికే చూశానల్లుడు అని చెప్పాడు. అలా ఊరికే కూడా కళ్ళప్పగించి చూడకూడదండి. ఇక్కడ వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు అట్లా చూడకండి అని మెత్తగా మందలిస్తూ ఉంటే వెంకట్రావుకి ప్రాణం చచ్చిపోయింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లుగా అయింది. ఇక అమ్మాయి లేకుండా అల్లుడి వెంట చచ్చినా రాకూడదు అనుకున్నాడు. కాలక్షేపం కాకపోవటం ఒక సమస్య అయితే భోజనం సమస్య కూడా తోడైంది. అక్కడ అన్నీ దొరుకుతాయి గాని రుచి ఉండదు. అంత రుచికరంగా వండిపెట్టే తీరిక విశాలాక్షికి లేదు. పీక లోతు పనిలో మునిగి సతమతం అయిపోతున్న భార్యను కమ్మగా వండిపెట్టమని అడగటానికి వెంకట్రావుకి మనసొప్పలేదు. కూతురు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మరీ ఊపిరి సలపనట్లుగా అయింది వాళ్ళిద్దరికీ. ఇక రోజులు లెక్క పెట్టుకోవటం మొదలైంది. ఏదో దాని దారిని దాన్ని వదిలేస్తే కాలం గడిచిపోతుంది గాని ఎలా గడుస్తుందా అని దిగులు పడితే మరీ నత్తనడక నడుస్తుంది. మనవడి ముద్దుముచ్చట్లు చూసుకొని ఓ పక్క ఆనందిస్తూనే తిరిగి ఇండియా వచ్చేసే రోజు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ గడిపారు ఇద్దరు. ఎలాగో గడిచిపోయాయి 6 నెలలు. పసివాడిని వదిలి వెళ్లటానికి ప్రాణం కొట్టుకుపోతున్నా స్వదేశానికి వెళ్లిపోతున్నామనే తృప్తి ఆ దిగుల్ని అధిగమించింది. విమానం దిగగానే వంగి నేలను కళ్ళకద్దుకున్న వెంకట్రావును చూసి చిన్నగా నవ్వుకున్నారు. ఇంటికొచ్చి తన గదిలో తన మంచం మీద నడుం వాల్చి ఇదే నా స్వర్గం అనుకున్నాడు. పని మనిషి పనులన్నీ చేసి పెడతా ఉంటే ఈ భోగం అక్కడ రాదు కదా అనుకుంది విశాలాక్షి. 2 ఏళ్లు గడిచాయి. కూతురికి మళ్లీ నెలతప్పింది. వెంకట్రావు గుండెల్లో రాయి పడింది. ఈసారి నువ్వే ఇక్కడికి రామ్మా అని బ్రతిమలాడాడు. అలా వీలు పడదు నాన్న అంటూ ఏవో వాళ్ల ఇబ్బందులన్నీ ఏకరవ పెట్టింది కూతురు. ఫలితం మళ్లీ అమెరికా ప్రయాణం. మళ్లీ ఇల్లంతా సర్దుకొని 6 నెలలు ఇక్కడ చేయవలసిన పనులు స్నేహితులకి అప్పగించి సామాన్లు సర్దుకొని ఇక ఇదే ఆఖరిసారి అనుకుంటూ విమానం ఎక్కారు దంపతులు. అక్కడ ప్రతి పని మరింత పెరిగింది. బాలింత పసిపాపతో పాటు 7 ఏడాది పిల్లాడు కూడా. ఇంటి దగ్గర చక్కగా గంజిపెట్టిన ఇస్త్రీ చీర కట్టుకుని ఉండే విశాలాక్షి అక్కడ చీరలు ఉతికి ఆరేయటం కష్టమని సింథటిక్ పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంది కూతురి సలహా మీద. భార్యను ఆ నైలాను పంజాబీ డ్రెస్సుల్లో చూడలేకపోయాడు వెంకట్రావు. ఈ లుంగీలు అవి మెయింటైన్ చేయటం కష్టమని అల్లుడు పొట్టి నిక్కర్లు టీషర్ట్లు ఇచ్చాడు మామగారికి. ఆ వేషంలో భర్తను చూసి కళ్ళనీళ్ల పర్యంతమైంది విశాలాక్షి. ఇస్త్రీ మడత నలగని బట్టలేసుకునే మహారాజుకి ఈ పిట్టల దొర వేషమేమిటో మా కర్మ కాకపోతేను అని బాధపడింది. పిల్లల్ని పెంచుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లాను కత్తిరించుకుంటూ ఎలాగైతేనే అతి కష్టం మీద 6 నెలలు గడిపేశారు. విమానం ఎక్కి అమెరికాకి ఓ నమస్కారం. ఇక వచ్చే అవసరం లేదు. అంతగా వచ్చినా 1 నెల రోజులుండి అన్నీ చూసి వెళ్లటమే అనుకున్నారు ఇద్దరు.
ఆ ఏడాదే కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళాడు. చదువు అవ్వగానే వచ్చేస్తాను అంటూ కబుర్లు చెప్పినవాడు కాస్త చదువు సంగతులు ఉండగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి చదువు పూర్తవగానే పెద్ద ఉద్యోగంలోకి మారిపోయాడు. జీవితంలో స్థిరపడ్డాను, నాకు పెళ్లి చేయండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెల్లాళ్లు సెలవు పెట్టి వచ్చి పిల్లను చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వియ్యాలవారు మంచివారు, మర్యాదస్తులు. కోడలు కూడా బుద్ధిమంతురాలు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు పేరంటాలు అయిపోయాయని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు, విశాలాక్షి. పెళ్లైన ఏడాదికే కోడలికి నెల తప్పిందనే శుభవార్త. వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడని ఆనందపడ్డారు తాత, నాన్నమ్మలు. ఇక అటు కాబోయే అత్తమ్మ, తాతయ్యల ఆనందం చెప్పనలవి కాదు. ఆవిడ పేరు రాజ్యలక్ష్మి, ఆయన గోపాలకృష్ణ. వాళ్లది గుంటూరు జిల్లా నర్సారావుపేట దగ్గర పల్లెటూరు. ఆయన కొంతకాలం బ్యాంక్లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. హత్య, కిడ్నాప్ చెయ్యబడేంత గొప్పగా లేకపోయినా బాగానే నిలదొక్కున్నాడు. బాగానే సంపాదించాడు. 3 కూతుళ్లే. ఇంట్లో పనివాళ్లు హంగు హడావిడి దర్జాగా ఉంటారు. ఈ అమ్మాయే పెద్దది. కూతురు కడుపుతో ఉందనేసరికి ఆవిడ సంతోషంతో పొంగిపోయింది. వెంటనే వెళ్తానని ప్రయాణం కట్టింది. ఇప్పటి నుంచి ఎందుకు, 5వ నెల రాని అని ఆపేశాడు భర్త. అదేం వీల్లేదు, పిల్లకి కావలసినవి వండి పెట్టద్దు అంటూ ఆవిడ అమితోత్సాహంతో ప్రయాణానికి సిద్ధమైంది. కాని వీసా దొరకలేదు. డబ్బున్నా ఈవిడ బొత్తిగా పల్లెటూరు మనిషి. ఈవిడ వేషభాషలు అమెరికా వాళ్ళకి నచ్చలేదు, వీసా రిజెక్ట్ చేసేశారు. ఆవిడ హతాశరాలైంది. పోనీ పిల్లనే ఇక్కడికి పిలిపించుకుందామంటే దానికి 1,00,000 మడత పేచీలు ఉన్నాయిట. అది కుదరదన్నారు. అవతల పిల్ల ఒంటరిగా అవస్థ పడుతూ ఉంటే నాకు ఈ సుఖాలన్నీ ఎందుకు అని ఏడుస్తూ మనోవ్యాధితో చిక్కి శల్యం అయిపోయింది. మళ్లీ అప్లై చేసుకుని మరో 2 నెలలు ఆగి మళ్లీ వెళ్ళింది వీసా కోసం. కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది. కానీ ఈవిడ ఆరోగ్య పరిస్థితి మీద మాకు అనుమానం ఉంది, సారీ వీసా ఇవ్వలేమన్నారు. అవతల పిల్లకి 7వ నెల కూడా వచ్చేసింది. మరింత దిగులు పడిపోయింది. వియ్యపురాలను పట్టుకొని, పోనీ మీరు వెళ్తారా వదినగారు, పిల్ల ఒంటరిగా ఉంది అని ఏడ్చేసింది. పర్వాలేదమ్మా, అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకు డెలివరీకి వెళ్లేదాకా ఒంటరిగా మేనేజ్ చేయటం అలవాటే. మేము మా అమ్మాయి డెలివరీకి వారం రోజుల ముందు వెళ్లాము అని ధైర్యం చెప్పాడు వియ్యంకుడు. రాజ్యలక్ష్మికి 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందని తెలుసుకొని పలకరించి పోదామని గుంపులు గుంపులుగా వచ్చారు బంధుమిత్రులు. ఏమిటోనండి, ఈ అమెరికా వాళ్ళకి పద్ధతి పాడు లేవు. ఒకరికేమో పేరు ఊరు అడిగి 10 ఏళ్లకు వీసా ఇచ్చేస్తారు. ఇంకొకరికి చీల్చి చెండాడి ఇవ్వం పొమ్మంటారు. పిల్లల్ని తీసుకుపోయి వాళ్ల దేశంలో ఉద్యోగాలిచ్చి వాళ్ల చేత చాకరీ చేయించుకుంటూ పెద్దవాళ్లకి వీసాలు ఇవ్వకుండా ఏడిపించటం అన్యాయం కదూ. మన ఆఫీసుల్లో అయితే ఎవరినో పట్టుకుని ఎవరి చేతుల్లో అయినా ఏదైనా పెట్టి పని జరిపించుకోవచ్చు. ఆ అమెరికన్ కాన్సులేట్లో ఆ సదుపాయం కూడా లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదన్నట్లు ఉంటుంది వీళ్ల వ్యవహారం అంటూ సానుభూతి చూపించారు. మరోసారి అప్లై చేయండి, ఏకంగా ఈసారి ఇద్దరికీ అప్లై చేస్తారు కదా, గ్యారంటీగా వస్తుంది అని కొందరు ఆశావాదులు ధైర్యం చెప్తే, ఏమో ఒకసారి రిజెక్ట్ అయితే కష్టమే మరి అని కొందరు నిరాశావాదులు నీరుగార్చేశారు. రాజ్యలక్ష్మి, గోపాలకృష్ణ క్రమం తప్పకుండా ప్రతిరోజు వియ్యాలవారింటికొచ్చి హృదయ విదారకంగా తమ గోడు చాటుకుంటున్నారు. అవతల కొడుకు 2 రోజులకొకసారి ఫోన్ చేసి, అమ్మా ఏమిటే మరి, వాళ్లకు వీసా దొరికితే సరే, లేకపోతే ఏమిటి దారి, మీరంతా ఉండి నన్ను నా భార్య బిడ్డలని అనాథల్లా వదిలేస్తారా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తల్లిని. ఈ వ్యవహారం అంతా చూస్తే వెంకట్రావు గుండె ఠారుమంటోంది. కొంపదీసి మళ్ళీ నా మెడకే చుట్టుకోదు కదా ఆ అమెరికా ప్రయాణం అని దిగులు పడుతున్నాడు. నువ్వు అనవసరంగా మాట ఇవ్వకు, నేను చచ్చినా రాను అమెరికాకి అని భార్యను హెచ్చరిస్తున్నాడు. ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాడు వియ్యాలవారికి వీసా రావాలి అని. అక్కడ పిల్లకి 8వ నెల నిండింది. రాజ్యలక్ష్మి, గోపాలకృష్ణ మళ్లీ వెళ్లారు వీసా కోసం. ఇక్కడ వెంకట్రావు కాలుగాలని పిల్లిలా తిరుగుతున్నాడు. ఏదో నామమాత్రంగా 4 మెతుకులు నంజి లేచిపోయాడు. విశాలాక్షి మధ్యాహ్నం నిద్రపోయింది గాని ఆయనకు మాత్రం నిద్ర పట్టలేదు.
సాయంత్రం 4 దాటాక ఫోన్ మోగింది. వియ్యంకుడి నెంబరే. గుండె దడదడలాడుతుండగానే ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి బావగారు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఆయన. గుండె ఆగినంత పనైంది వెంకట్రావుకి. నీకిక్కడ ఉద్యోగం సద్యోగం లేదు. నిన్ను పంపిస్తే మా అమెరికాలో సెటిల్ అయిపోతావు. వీసా ఇవ్వమన్నారు బావగారు. నేనుండను. నాకిక్కడ 1,00,000 పనులున్నాయి. మా ఆవిడ 6 నెలలుంటుంది గాని నేను 3 నెలల్లోనే తిరిగొచ్చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా వినలేదు ఆ మొండివాళ్లు అంటూ మరోసారి బావుమన్నాడు. వెంకట్రావుకి జాలి వెయ్యలేదు సరికదా, విసుగేసింది. సర్లేండి, ఇక్కడికొచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత మళ్లీ మోగింది ఫోను. నెంబరు చూసిన వెంకట్రావుకి ఆగ్రహం కలిగింది. అంతలోనే వచ్చేసింది విశాలాక్షి. చిన్నుగాడు అంటూ ఫోన్ తీసింది. అవతల కొడుకేం చెప్పాడో గాని ఈవిడ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారటం మొదలుపెట్టాయి. ఇక ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. చెప్పులేసుకుని బయటికెళ్లిపోయాడు. పార్కులో కూర్చొని రాత్రి పొద్దుపోయాక తిరిగొచ్చాడు. విశాలాక్షి ఏదో చెప్పబోతే విననట్లుగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆవిడ వదల్లేదు. మరి టికెట్లు అవి చూసుకోండి, ఆలస్యమైతే దొరకవు అంది మెల్లగా. నేను రాను, నువ్వొక్కతివే వెళ్ళు చిరాగ్గా చెప్పాడు. అలాగే వెళ్తాను, నాకు తప్పదుగా. అయినా ఇంటి విషయం పిల్లల విషయం మీరు ఏనాడు పట్టించుకున్నారు గనక. ఎప్పుడూ ఆఫీస్ పనే. కాస్త తీరిక దొరికితే ఫ్రెండ్స్తో కాలక్షేపం. ఇన్నాళ్ళు ఒంటరిగానే ఈదికొచ్చాను. ఈ కాస్త ఈదలేకపోను అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయింది. ఆ పెడసరం సమాధానం చూసి ముందు కోపగించుకున్నా తర్వాత జాలి వేసింది. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తోంది గాని దానికి మాత్రం సరదానా? అమెరికా వెళ్లి పురుడు పోయటమంటే అసలే ఓపిక లేదని అఘోరిస్తోంది. ఆ చిరాకంతా నా మీద చూపిస్తోంది అనుకున్నాడు. మర్నాడు తెల్లారేసరికి స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేశారు వియ్యాలవారు. వాళ్ల బాధ చూసి ఇంట్లో వాళ్ళు పనివాళ్లు సరే, వీసా విషయం ఏమైందా కనుక్కుందామని వచ్చిన ఇరుగు పొరుగు వాళ్లు కూడా కళ్ళు తుడుచుకున్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్ల 7 సముద్రాల అవతల ఉండిపోయింది. ఇక దానికి తల్లి తండ్రి అన్నీ మీరే. మేమేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇవి చేతులు కావు కాళ్ళు అని ప్రాధేయపడుతూ ఉంటే సరే అనక తప్పలేదు. నీటి బయటపడిన చేపలా అవస్థపడుతున్న భర్తను చూసి, ఫోన్లేండి, ఒక్కదానే వెళ్ళొస్తాను ఈసారికి అంది విశాలాక్షి. కాని ఆవిడ్ని ఒంటరిగా పంపటానికి మనసొప్పలేదు వెంకట్రావుకి. ఇద్దరూ ఉంటే ఒకరికొకరు సాయం. కాసేపు పిల్లవాడిని ఎత్తుకోవచ్చు. మొత్తానికి వద్దనుకున్నా తప్పలేదు అమెరికా ప్రయాణం. టిక్కెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఏర్పాట్లు మొదలయ్యాయి. మీరు అమెరికా వెళ్తున్నారట కదా? వచ్చే నెలలో మా అమ్మాయి పుట్టినరోజు. 4 డ్రెస్సులు ఇస్తాం, పట్టుకెళ్తారా? మా వాడు గంధం చెక్క కృష్ణుడి విగ్రహం కావాలని గోల పెడుతున్నాడు. కొనిస్తాము, తీసుకెళ్ళిస్తారా అంటూ లెక్కకు మించిన వచ్చే ఫోన్లకు సారీ, మాకే లగేజీ ఉంది అని సమాధానాలు చెప్పటంతో శ్రీకారం చుట్టారు. ఆయనకి బీపీ షుగరు 2 ఉన్నాయి. ఆవిడికి షుగర్ లేదు, బీపీ ఒక్కటే. 6 నెలలకి సరిపడా మందులు తీసుకుని ప్యాక్ చేస్తే అదే సగం సూట్ కేసు ఆక్రమించింది. వియ్యాలవారు ఓ పట్టెడి సామాన్లిచ్చారు. విశాలాక్షి మళ్లీ నైలాన పంజాబీ డ్రెస్సులు కుట్టించుకుంది. అన్నీ సర్దితే 2 పెద్ద సూట్ కేసులు, 2 చిన్న సూట్ కేసులు నిండిపోయాయి. లగేజీ తూకం వేస్తే బొటాబొటిగా ఉంది బరువు. ఇంక చాలు, ఇక పైన గుండు సూది కూడా పెట్టద్దు అన్నాడు వెంకట్రావు. హాల్లో ఏనుగుల జంటలా ఉన్న సూట్ కేసులను చూస్తూ బరువుగా నిట్టూర్చాడు వెంకట్రావు. ఎల్లుండే ప్రయాణం. మళ్లీ 83 రోజులు పరాయి దేశంలో ఉండాలి. అలా అనుకుంటూ ఉంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఫోన్ మోగింది. తీసి హలో అన్నాడు. అట్నుంచి ఫ్రెండ్. నేన్రా, పురుషోత్తంని. నీకో శుభవార్త. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. వాడు స్టేట్స్లోనే ఉన్నాడు కదా. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ సైడే. ఏదో కంపెనీ పని మీద ప్రస్తుతం అక్కడే ఉందిట. మంచి ఫ్యామిలీ, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు వెంకట్రావు. ఆస్తి లేకపోతే అడుక్కు తింటాం. వియ్యాలవారికి వీసా ఉందో లేదో కనుక్కో. లేకపోతే నీ పని శ్రీమద్రమారమణ గోవిందా హరి అన్నాడు ఆవేశంతో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.